తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 88074747474. కానీ కమింగ్ టు ద ఆర్టిస్ట్ వైస్ చిన్నపిల్లల సినిమా అని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. అండ్ ముగ్గురు పిల్లల్ని తీసుకున్నారు. అండ్ వాళ్ళు ఒక అమ్మాయి అండ్ వాళ్ళకున్న ఒక లవ్ స్టోరీ ఏంటి ఇది మొత్తం అందరికీ దగ్గరగా ఉండే స్టోరీలా అనిపిస్తుంది ఇప్పుడున్న యూత్కి తగ్గట్టు. సో దానికి తోడు ఈ టుక్ టుక్ అనేది సో 2 డిఫరెంట్ థ్రెడ్స్ని కలుపుతున్నట్టు వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? 100%. ఎందుకంటే ఇది పిల్లల సినిమా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఎందుకు కాదంటున్నానంటే సెంట్రల్ క్యారెక్టర్ టుక్ టుక్. ఓకే, ఇప్పుడు మనం ట్రైలర్లో చూసిన అన్ని క్యారెక్టర్స్ విల్ రివాల్వ్ అరౌండ్ టుక్ టుక్. అంటే టుక్ టుక్కి ఈ క్యారెక్టర్స్కి కనెక్షన్ ఏంటి, వీళ్ళందరూ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్కి కనెక్షన్ ఏంటి, అన్నిటికీ టుక్ టుక్ విల్ బి ద సెంట్రల్ పాయింట్. సో టుక్ టుక్ పైవట్గా పెట్టుకొని టుక్ టుక్ అనే ఒక అదే మన యూఎస్పీ, మన సెల్లింగ్ పాయింట్ ఇస్ టుక్ టుక్. సో టుక్ టుక్ యూఎస్పీగా పెట్టుకొని టుక్ టుక్ చుట్టూ ఒక తెలుగు సినిమా, తెలుగు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా నల్లాం. ఇందులో పిల్లలకి కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకే, మన ఏజ్ గ్రూప్ ఎల్డర్స్ కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది, యూత్కి కావాల్సిన మంచి లవ్ స్టోరీస్ ఉంటుంది, మన నిబ్బా నిబ్బీస్కి కావాల్సిన మంచి మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ, సారీ టు యూస్ దట్ వర్డ్ బట్ ఫన్. సో ఇవన్నీ ఉంటాయి మూవీలో. సో ఈ ప్యాకేజింగ్ ఆర్గానిక్ కుదిరింది ఎందుకంటే స్టోరీ డిమాండ్ చేసింది అది. ఫస్ట్ హాఫ్ మొత్తం పిల్లలపైనే ఉంటుంది, ముగ్గురు పిల్లలు అండ్ టుక్ టుక్. ఫస్ట్ హాఫ్లో టుక్ టుక్ ఒక ఎలిమెంట్స్, టుక్ టుక్ ఒక ప్లే, టుక్ టుక్ ఒక యాక్షన్ ఎలిమెంట్స్, అవన్నీ చాలా ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి. సెకండ్ హాఫ్లో విల్ సీ మోర్ ఆఫ్ ద సోల్ ఆఫ్ టుక్ టుక్. టుక్ టుక్ ఒక సోల్ని సెకండ్ హాఫ్ చూస్తాం. ఈ పిల్లలు ఈ ఫస్ట్ హాఫ్ని చాలా సాలిడ్గా 1 hour మనకు సాలిడ్గా కూర్చోబెడతారు, ఫుల్ నవ్విచ్చేస్తుంటారు సాలిడ్గా. ఓకే, సాలిడ్గా ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ ఎగ్జైట్మెంట్ వైజ్, ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఎగ్జైట్మెంట్ వైజ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు టుక్ టుక్ ఇప్పుడు నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు దీనికి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక ఎంగేజింగ్ ఆస్పెక్ట్ చాలా చాలా బాగా కుదిరింది. ఓకే, స్టీవెన్ అండ్ కార్తికేయ దాంతోపాటు రోషన్, సో ఈ ముగ్గురు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండస్ట్రీకి అప్కమింగ్ లాగా వస్తూ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురిని తీసుకొని సో ఇలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన, అంటే అక్కడ స్టార్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఒక స్టోరీ చెప్పడానికి ఏదో ఒక స్టార్ కాస్ట్ అట్లా ఉందంటే దట్ విల్ బీ రీచ్, అంటే కొంచెం ఎక్కువ పుష్ అనేది కూడా ఎక్కువ దొరుకుతుంది. సో అలా లేకుండా వీళ్ళతోనే ముందుకు వెళ్దామని ఎలా అనుకున్నారు? సో హౌస్ ఆ డేర్ కానీ ఎలా అనిపించింది? స్క్రిప్ట్లో ఒక ముగ్గురు చిచ్చోరా పిల్లలు కావాలి అనేది స్క్రిప్ట్లో ఉంది. దాని తర్వాత మంచి యాక్టర్స్ కావాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ హాఫ్ మొత్తం ముగ్గురు పిల్లలు కూర్చోబెట్టాలి అలాంగ్ విత్ టుక్ టుక్. టుక్ టుక్ మనకి హీరోగా ఉన్నప్పటికీ బట్ మనం అంటే మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అంటే మన క్యారెక్టర్స్ సాలిడ్గా ఎమోట్ చేయాలి. సో ఆ ముగ్గురు పిల్లలు సాలిడ్గా కావాలి. అంటే ఫస్ట్ 1 hour కూర్చోబెట్టాలి ఆడియన్స్ అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఎన్ ఈజీ థింగ్. కాబట్టి మంచి యాక్టర్స్ కావాలి. అలా అని నాకు రోషన్ ఒక ప్రీవియస్ ఫిల్మ్స్ నేను చూడలేదు, కార్తికేయ ప్రీవియస్ ఫిల్మ్స్ చూడలేదు. ఓకే, స్టీవెన్ మధు నాకు తెలియదు అసలు, నేను ఇన్స్టాగ్రామ్లో లేను, సోషల్ మీడియాలో లేను. సో నాకు ఈ ఐడియా లేదు, వీళ్ళ ముగ్గురు గురించి పెద్ద ఐడియా లేదు. ఓకే, అప్పుడు ఇంకా కాస్టింగ్ ఏజెంట్స్, మన డైరెక్షన్ టీమ్, వీళ్ళతో అంతా ఆడిషన్ కాల్ ఇచ్చినప్పుడు వీళ్ళ ప్రొఫైల్స్ అన్నీ వచ్చాయి. సో అందరినీ ఆడిషన్ చేసుకునే ప్లాన్ చేసాం. రోషన్ మాత్రం ఆడిషన్ కంటే అంటే వాడిని చూడంగానే నచ్చింది నాకు రోషన్ని. సో తను మాత్రం డైరెక్ట్ ఇంకా వర్క్ షాప్స్ లాగా చేసుకున్నాం ఒక 10 days. ఎందుకంటే చిత్తూరు స్లాంగ్ కొంచెం వాళ్ళకి తెలియని ఒక స్లాంగ్, నాది చిత్తూరే కాబట్టి వాళ్ళని డైరెక్ట్ చేయడం చాలా ఈజీ అయింది ఆ స్లాంగ్ని పట్టుకోవడం. సో దానికోసం ఒక వర్క్ షాప్స్ చేసాం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ముగ్గురు బయట కూడా చాలా మంచి ఫ్రెండ్స్, స్టీవెన్ మధు కానీ కార్తికేయ కానీ రోషన్ కానీ ముగ్గురికి బాగా తెలుసు. అది మనకి 1 by 1 ఆన్ బోర్డ్ అయిన తర్వాత మనకి వాళ్ళకు ఇంతకు ముందే తెలుసు అనే ఆస్పెక్ట్ మనకు తెలిసి వచ్చింది. అది కూడా ఒక అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే ఒక సింగిల్ స్కెడ్యూల్ అమలాపురంలో ఒక 35-40 days వాళ్ళు ముగ్గురు ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు, కలిసి స్నానం చేసేవాళ్ళు, కలిసి షూట్కి వచ్చేవాళ్ళు, కలిసి పడుకునేవాళ్ళు. అది బాగా హెల్ప్ అయింది. వాళ్ళు సెట్కి వస్తున్నారు అంటే మాకు ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది. పిల్లలు చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బీయింగ్స్ కదా, సో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎంత న్యాచురల్గా ప్రజెంట్ చేయగలిగామో అంత న్యాచురల్గా చూపించగలిగాము. ఇంతకుముందు దీని తర్వాత వాళ్ళు చేసిన ఆస్పెక్ట్ క్యారెక్టర్స్ ఏవి ఇందులో కనిపించదు. ఇది చాలా ఫ్రెష్గా వాళ్ళని చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ కమింగ్ టు ద శాన్వి మేఘన,
తనైతే ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ టైప్లో కనిపిస్తూ ఉంది. అంటే ఆ చేతకు కనిపించింది అంటే బైక్ ఇస్తావా, బైక్లో రైడ్ వెళ్దామా అని అంటుంటే నిజంగా కొంతమంది అమ్మాయిలకు అనిపిస్తూ ఉంటుంది. అంటే తన మాటల ద్వారా బయటకు వచ్చేసినట్టు కూడా అర్థమవుతుంది ఈ ట్రైలర్లో అయితే క్లియర్ కట్గా. తన క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే తన క్యారెక్టర్ లేకపోతే మూవీ లేదు. ఓకే. లైక్ వైజ్ ఆల్ ద అదర్ క్యారెక్టర్స్, బట్ తన క్యారెక్టర్లో ఉన్న డెప్త్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఇప్పుడున్న ఈ ఈ ఫార్మేటివ్ ఇయర్స్లో అంటే గర్ల్స్కి ఆ క్యారెక్టర్ చాలా చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఎందుకంటే అంత ఒక ఫ్రీడమ్ కోరుకునే ఒక క్యారెక్టర్, రెబలియస్గా ఉన్న ఒక క్యారెక్టర్. ఈ బటర్ఫ్లై అనే ఒక మెటఫర్ మూవీలో తను ఒక బటర్ఫ్లై లాగా చూసుకోవాలి అనేది తనకి తన ఒక క్యారెక్టర్ డిజైన్ అది. ఓకే. షీ వాంటెడ్ టు బీ లైక్ ఎ బటర్ఫ్లై. సో ఆ బటర్ఫ్లై లాగా తను కూడా షీ హ్యాస్ టు లీడ్ లైఫ్ అనేది. ఇప్పుడు పక్షులకి పురుగులకు ఉన్న స్వేచ్ఛ మనుషులకు ఉండదు, ఎందుకంటే బికాస్ వీ లివ్ ఇన్ ద సొసైటీ. రైట్. బట్ తనకేంటి ఈ బ్యారియర్ వద్దు, వై కాంట్ వీ ఆల్సో బీ, మనం కూడా లివింగ్ బీయింగ్సే లైక్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్. వై కాంట్ వీ బీ లైక్ బటర్ఫ్లైస్ అనే ఒక ఫిలాసఫీతో తన క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వల్ల వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ షీల్ ఫేస్ అనేది దట్ విల్ ఫార్మ్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. అది కోర్. సో తన వెరీ వెరీ క్రూషియల్ క్యారెక్టర్. మీరు తన సోల్తో చాలా బాగా కనెక్ట్ అవుతారు. తన క్యారెక్టర్ యొక్క ఫిలాసఫీకి చాలా బాగా కనెక్ట్ అవుతారు.